గౌరవనీయులు వై నాగేశ్వర యాదవ్ గారు తమ సందేశాన్ని అందించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఉద్యమంనే ఊపిరిగా మహాయోధుడు, ఈరోజు బీసీలమంతా ఖద్దరు చొక్కా వేసుకొని ఏదో ఒక పార్టీలో ఏదో ఒక పదవి పొందిన, మరి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఇతర నామినేటెడ్ పదవుల్లో అలంకరించిన ఆయన పోరాటమే. అటువంటి యోధుడు మన తెలుగు గడ్డ పైన పుట్టి భారతదేశానికే బీసీలకు దిక్సూచాయి. మరి ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా మరి ఎవ్వరికి తల వంచక ఒక ప్రధానమంత్రినే తప్పక మా బీసీ బిడ్డలకి ఈ సమస్యలు ఉన్నాయి, తప్పక నెరవేర్చాలి అని ఆయన మీదనే ఒత్తిడి తీసుకొని వచ్చి ఈరోజు భారతదేశంలోనే మన 2 రాష్ట్రాలకే కాక కుల గణనని చేపట్టేలాగా చేసిన యోధుడు. మరి అలాగే బీసీ వెల్ఫేర్ శాఖని కేంద్ర ప్రభుత్వం లెవెల్లో తప్పక ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రిని ఒప్పించిన మహానాయకుడు మన పూజ్యులు ఆర్ కృష్ణయ్య గారికి నమస్కారాలు చేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా కడపలో ఒక బీసీని సభను పెట్టుకోవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఇక్కడున్న పరిస్థితులు, మరి ఇక్కడున్న రాజకీయ అవగాహన, మరి లీడర్షిప్, వీటన్నిటినీ ఆలోచన చేస్తే మరి కడపలో కూడా బీసీలం ఇతర జిల్లాలకు కానీ ఇతర రాష్ట్రాలకు కానీ ఏ మాత్రం తీసిపోమో. ఇక్కడ మేము కూడా లీడర్స్, స్వాతంత్రానికి పోరాటం చేసిన వాళ్ళం ఇక్కడ ఉన్నాం అని చాలామంది మరి నాయకులు ముందుకు రావడం జరిగింది. మరి అందులో భాగంగానే మరి రాజుగారు అయితే దాదాపు 1 నెల రోజుల నుంచి చాలా కష్టపడుతూ ఉన్నాడు ఈ సభ పెట్టడానికి. అన్ని చోట్లకు తిరిగాడు, అంతమంది సీనియర్ నాయకుల్ని కలిసి వాళ్ళందరినీ ఒక వేదికపైకి రోజు తీసుకొని వచ్చి ఈ సభ సక్సెస్కి మరి ఆయన కన్నీ వినియర్గని కృషి చేశాడు. రాజుగారికి కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇంకా మనకందరికీ తెలిసిన విషయమే, మన మహిళా టైగర్ మనకు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కాకనే మరి మన సంఘానికి దిక్సూచిగా, మరి అట్లాగే ఇన్ఛార్జిగా ఉంటూ ఎక్కడ ఏ జిల్లాలో ఏ నాయకుడు మరి ఇబ్బందులు ఉన్నా కూడా ఏ నాయకుడిని మరి సంఘంలోకి చేర్చుకోవాలన్నా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వాళ్ళకు కావలసిన అన్ని విధాల తోడ్పాటును అందిస్తూ బీసీ సంక్షేమ సంఘం పటిష్టానికి ఎల్లవెల్ల కృషి చేస్తున్న మహిళా టైగర్ శ్రీమతి నూకాలమ్మ గారికి, మరి అట్లాగే డాక్టర్ పెద్దవాళ్ళు లక్ష్మీ నరసయ్య గారికి, మరి వారితో పాటు 2 మిత్రులు, మరి ఫౌండర్స్ ఇక్కడ బీసీలకి, మరి రిటైర్డ్ ఇంజనీర్స్ 2 వారికి, మరి జిల్లా అధ్యక్షులు మన జయప్రకాష్ అన్న గారికి, మరి అట్లాగే నేను కూడా లయన్స్ క్లబ్ గవర్నర్గా మొన్నటి వరకు చేశానన్నా, ఇప్పుడు రోటరీ క్లబ్ గవర్నర్గా మన బీసీలకు సేవ చేస్తానని ముందుకు వచ్చిన రోటరీ క్లబ్ గవర్నర్ గారికి, ఇంకా మాకు మొదటి నుంచి బాలకృష్ణ అన్న మేమందరం ఒక కుటుంబ సభ్యులుగా ఉండేవాళ్ళం. కానీ కొన్ని పరిస్థితుల వలన మరి ఆయన జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్నన్నా తప్పకుండా మీరు కడప జిల్లాల్లో సరిచేయాలని మరి ఆయన కోరడం జరిగింది. ఆయన వెంటనే బీసీల కోసం బ్రదర్ తప్పకుండా నా వంతు పోరాటం నేను అందిస్తాను, ఎక్కడున్నా కూడా మన నాయకత్వాన్ని ఎదిగించాలి, బీసీలని
మంచిగా చట్టసభల్లో కూడా చూడాలి అనే ఒక ఆశయంతో ముందుకు వచ్చిన బాలకృష్ణ అన్న గారికి, ఇప్పుడు యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నారు వారికి, మరి అట్లాగే మా స్వామి ఆయన ఎప్పుడు శ్రీశైలంలో ధ్యానం చేస్తూ ఉంటాడు. శ్రీశైలంలో ధర్మకర్తగా పనిచేశాడు విరూపాక్ష స్వామి. స్వామి ఇట్లా బీసీల కోసం మీరు రావాలి, మీరు తప్పకుండా మాకందరికీ ఆశీర్వాదాలు అందించాలి, మా ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేయడానికి మీ ఆశీస్సులు అవసరమని కోరిన వెంటనే అక్కడ ధ్యానం చేసేటోడు శ్రీశైలం నుంచి చక్కగా కొద్దిగా ఫీవరిష్కున్నా కూడా ఈ సమావేశానికి ఇచ్చేసి మనకు ప్రార్థన చేసి ఆశీస్సులు అందించిన విరూపాక్ష స్వామి గారికి, మరి మహిళా నాయకురాలు ఇక్కడ అధ్యక్షురాలు మరి లక్ష్మీదేవమ్మ గారికి, ఇంకా చాలామంది నాయకులు మా వేదికను అలంకరించారు. వారికి పేరు పేరున ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకొచ్చు. ఇక్కడికి విచ్చేసిన మీరు కూడా బీసీ టైగర్సే. ఎందుకంటే కడప జిల్లాలో మేము మా కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం పోరాటానికి అండగా నిలుస్తామని ఇక్కడికి ఇచ్చేసిన బీసీ సోదర సోదరీమణులందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మన ఎయిమ్ ఒక్కటే, ఇప్పుడు మనమందరం పోరాటం చేయాల్సినది ఒక్కటే. చట్టసభలలో బీసీలకి రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడే, మనం చట్టసభల్లో మరి అడుగు పెట్టినప్పుడే అన్ని కులాల ప్రతినిధులం బీసీలుగా మన వాళ్ళకు న్యాయం